ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన దేవా, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా పరమ తండ్రి. నేడు మరి యొక్క విశ్రాంతి దిన కోడికలోకి నడిపించిన నాదుడా, ఈ సన్నిహితుడుగా ఉంచండి నాయన. ఈ దినమందు మాట్లాడున్నది నేనని చెప్పిన వాడా, మీరు మాట్లాడి నన్ను మరుగుపరచండి. బోధకుడా, నిరంతర యాజకుడా, మెల్కీషెదెకు క్రమం చొప్పున నీ యాజకత్వములో మమ్మను కనపరచండి. చేరవలసిన వారు నీవు చేరిన ఎడల క్షేమమని చెప్పినావు. చేరవలసిన వారిని చేర్చి క్షేమంలో ఉంచి రాబోయే ఉగ్రత తప్పించమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగే పరమ తండ్రి, అయ్యా మంచి వాతావరణమును అనుకూలపరచండి. కరెంటును, మైకుని స్వాధీన భద్రతలు అందించండి. మా వల్ల ఇతరుల మాకు ఎట్టి అభ్యంతరం లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ విశ్రాంతి దిన కోరికలు అనేకులకు మా ప్రభా దీవెన అందచేయండి. అలాగే మా ప్రభా, మా గ్రామంలో ఉన్న వారిని నాయన, అలాగే అధికారులైన వారిని, మా ప్రభ అనేకమైన విషయాల వారిని, అనేకమైన మా తండ్రి తెగల వారిని, అలాగే మహిమ కలిగిన తండ్రి మా ప్రభ ప్రతి పని చేయించున్న వారిని, మా ప్రభ ప్రతి ఒక్క మా ప్రభ అయ్యా మతముల వారిని దీవించండి నాయన. ఆరోగ్యము, ఆయుష్ ఇచ్చి వృద్ధిలో కనపరచండి. మా దేశమును, మా గ్రామమును నాయన నీ ఏడుబడి ఉంచుమని, ఈ కూడిక ఆరంభం నుంచి చివరి వరకు మీరు మహిమ పొందమని యేసు వారి ఘనమైన నామములో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. వాక్యము ధ్యానం చేసుకుందాం. మరియు దైవాజ్ఞాడున్న పరిశుద్ధ శాస్త్రము చూసి మరియు చూరేప పళ్ళు స్మరించుచుండు నతడు ధాన్యుడు దేవామానోడు ధాన్యుడు. వాక్య వర్తమానంలోకి వెళ్ళినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదివినట్లయితే, దేవుడు తన దైవత్వంలో నుంచి మానవత్వంలోనికి కనపరిచిన తండ్రి మరి ఏమి చేయుచున్నాడు, తండ్రి ఏమి చేయుచున్నాడు అదే నేను చేయుచున్నాను, తండ్రి ఏమి పలుకుచున్నాడు అదే నేను పలుకుచున్నాను అని ఈ యోహాను సువార్తలో ప్రభు చెబుతూ, నా తండ్రి ఇంట అనేక నివాసాలున్నాయి, లేని ఎడల నేను మీతో చెప్పుదును అని చెప్పిన దేవుడే. కనుక అనేక నివాసములోకి మనలను, సంఘమును నడిపించడానికి దేవుడు మా అనేక నివాసములు కలగజేసి పరలోక రాజ్యములు సంఘమును ఆ స్థలములోకి చేర్చడానికి చెప్పిన మాటను బట్టి పెళ్లి కుమార్తె ఆయన వస్తున్నాడు 2వ వారని చెప్పి ఆ అనేక స్థలములోకి మేము కూడా పరలోక రాజ్యములో ఉండి మా కొరకు సిద్ధపరిచిన ఆ స్థలములోకి మేము కూడా వెళ్ళాలని ఉద్దేశము కలిగి ప్రజలైన వారు ఆయన రాకడకు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ ఎదురు చూపులో దైవ సన్నిధి అనేది ఏర్పాటు చేసుకుని నిదానించి ఆయన ఏమి చెబుతాడో ఎన్నుకోవాలన్న ఉద్దేశం కలిగి దైవ సన్నిధిలో కనిపెట్టి దేవుని మాట విని ఆయన అనుసరిస్తూ నడుచుకుంటున్న వారు ఉన్నారు కనుక మరి ఈ యొక్క ప్రభు పలికిన మాటలే ఆమె వద్ద నుండి తీసివేయను నేను అని చెప్పి మరియముతో చెప్పినట్టు లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం నుంచి 42వ వచనం వరకు చూసినట్లయితే అది దైవ సన్నిధి ఉన్నది. దేవుడి చెప్పు మాట విని ఆయన మాట ప్రకారముగా అనుసరించి
నడుచుకోవడమే దైవ సన్నిధి అయి ఉన్నది కనుక ఆ ప్రత్యేకమైన అంతస్తులోకి దేవుడు మరి నడిపిస్తున్నాడు. అలాగే దేవుణ్ణి మోసిన గాడిద ఏ విధంగా అయితే గణపరచబడ్డాడు, అలాగే మనం కూడా గణపరచబడతాము గనక ఈ భూలోకములో ఉండగానే పెళ్లి కుమార్తె మరి కేవలము మహిమ కలిగినది అని కీర్తనల గ్రంథము 45వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్టయితే ఆ విధంగా దేవుడు మనలను గణపరిచేవాడై ఉన్నాడు. అలాగే ఈ యొక్క శూషాను కోటలో ఉన్న ఎస్తేరు గ్రంథం అందరి చంద్రుడైన మరి ఆయన సమక్షంలో సిద్ధపడ్డ ఎస్తేరమ్మ ఏ విధంగా అయితే పెళ్లి కుమార్తెగా సిద్ధపడి మరి పెళ్లి కుమారుని తగిన భార్యగా సిద్ధపడదు, ఎగే వశంలో ఉండటాన్ని బట్టి ఆ సిద్ధపాటు పొందిందో, అలాగే క్రైస్తవ సంఘముల నుంచి సిద్ధపడుతున్న పెళ్లి కుమార్తె అనే సంఘము ఆ పరిశుద్ధాత్మదేవుని యొక్క నడిపింపులో ఉండి ఆ నడిపింపులో అనుసరించి రాకడికి ఎత్తబడాలన్న ఉద్దేశం కలిగి పెళ్లి కుమార్తెగా సిద్ధపడ్డట్టు మనం కూడా ఆ దైవ సన్నిధిని బట్టి బుద్ధి కలిగిన వారు ఏ విధంగా అయితే 10 మంది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 25వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు బుద్ధి కలిగిన కనికలు ఏ విధంగా అయితే సిద్ధపడ్డారో ఆ విధంగానే మరి బుద్ధి కలిగి పరిశుద్ధాత్మను పొంది దీటి వెలిగించుకొని సిద్ధపడ్డ వారి మాత్రమే పెళ్లి కుమారుడితో వెళ్ళగలిగినారు, మిగతా వారు వెళ్ళలేకపోయినారు. కాబట్టి ఆ విధంగా వెళ్ళటానికి స్త్రీగా దేవుడు సంఘాన్ని పోల్చుతూ చెప్పుచున్న మాటలు ఏమై ఉన్నాదంటే బుద్ధి కలిగిన కన్యకలు అన్న మాట చెప్పబడదు. అదే పౌలు గారు చెప్పుచున్న మాట ఏమంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్టయితే ఈ యొక్క మరి అలాగే స్త్రీని సంఘాన్ని స్త్రీగా పోల్చడం అనేది పౌలు పోలుస్తున్నాడు. అలాగే పాత నిబంధన సంఘాన్ని కూడా మరి ఇక్కడ స్త్రీగా పోల్చినట్టు యూదా సంఘాన్ని మనం చూస్తున్నాం కనుక ఈ విధంగా యెషయా గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనము, అలాగే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం మరి 11వ వచనము, మరి హోషేయ గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనములు, అలాగే కొత్త నిబంధనలో పౌలు గారు చూస్తూ మరి ఈ యొక్క కన్యకల గురించి చూస్తూ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనములో కూడా సంఘాన్ని వక్కారిస్తూ స్త్రీగా పోలుస్తున్నారు. కాబట్టి మరి ఈ విధమైన స్త్రీని మరి సంఘాన్ని హెచ్చరిస్తూ పాత నిబంధన గ్రంథముల నుంచి మరి సామెతల గ్రంథము జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన సామెతల గ్రంథము 30వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూసినట్టయితే గుణవతి అయిన భార్య దొరుకుట అరదు అన్నారు. అలాగే స్త్రీని ఏం చూస్తున్నాడు ప్రభు అంటే స్త్రీగా పోలుస్తున్నాడు. ప్రభు ఏమి పురుషుడుగా పోల్చబడటం అనేది పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాము. ఈ విధంగా క్రైస్తవ సంఘంలో నుంచి మరి నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే మీతో చెబుదును అన్న మాటలు బట్టి ఈనాడు క్రైస్తవ సంఘం అనబడుతున్న ఈ స్త్రీ ప్రభు కోసము ఆయన రాక కోసము ఎదురు చూస్తున్నారు. మధువు సంఘము వధుని కొరకు ఎదురు చూచుచున్నది. ప్రభువుకు అవసరమై ఉన్నది గనక గుణవంతురాలు అనబడుచున్న భార్య దొరకుట అనదు అని చెప్పబడిన మాట ఈ సంఘముగా పోల్చబడిన ఈ స్త్రీని మరి
పరిశుద్ధ గ్రంథములు స్త్రీగా పోల్చబడ్డ మాట గమనిస్తున్నాము కనుక ఇదే మాటకు మనం తెచ్చుకున్నట్టయితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములు కనబడుతున్న ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ మరి తల మీద 12 నక్షత్రములు కలిగిన కిరీటమును, పాదముల కింద చంద్రుడును ధరించి ఈ స్త్రీ కననై ఉన్నది గనక ఆమె గర్భము ధరించినది. ఈ గర్భములో శిశువు ఉన్నది. ఆ శిశువు ఎవరై ఉన్నారంటే మగ శిశువు అయి ఉన్నది. ఇప్పుడు దాకా మనము ధ్యానించిన మాటలు స్త్రీ ఎవరై ఉన్నారు అంటే సంఘమై ఉన్నది. సంఘమే మరి ఏం ధరించినదంటే ప్రకటన గ్రంథంలోకి వచ్చినప్పుడు గర్భం ధరించినది. గర్భం అంటే సంతానము అనబడుచున్న సంఘము. క్రైస్తవ సంఘము అనబడుచున్న స్త్రీలో నుంచి ఏమొచ్చినారంటే గర్భము ధరించిన ఒక స్త్రీ కనపడుతున్నది. ఆ సంఘమే వధువు సంఘము. ఆ సంఘమే మగ శిశువు అని ప్రకటన గ్రంథములో తెలియపరచబడ్డాడు గనక ఇది బహిరంగంగా కనపడుచున్న ఈ స్త్రీలో ఏమున్నది అంటే ఈ సంఘములు, క్రైస్తవ సంఘములు అంతరంగముగా సిద్ధపడుచున్న మరి పెళ్లి కుమార్తె అనబడుచున్న మగ శిశువు ఉన్నది. ఆ శిశువుని కనై ఉన్నది, భూలోకానికి చూపనై ఉన్నది. కనుక ఈ మాట మాట్లాడుతూ యోవేలు గ్రంథములో 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు క్రైస్తవ సంఘం అనబడుచున్న ఈ సంఘములో మరి ఆ చెట్టును పోలుస్తూ ప్రభువారు చెప్పిన మాటలు, ఈ చెట్టుకు ఏరు పురుగు, చీడ పురుగు, అలాగే ఆకు అసలు పురుగు, ఈ పురుగులన్నీ చేరి చెట్టును సమూలముగా నాశనం చేసినది అని తెలియపరుస్తూ క్రైస్తవ సంఘాన్ని ఒక చెట్టుతో పోల్చినట్టు మనం గమనిస్తున్నాము. అలాగే తీరా ప్రభువారు అంటున్నారు తిరిగి అవి అన్ని కూడా ఏవేవైతే తెలియవేసినాయో క్రైస్తవ సంఘంలో ఉన్న ఆధ్యాత్మికమైన జీవితాన్ని తిరిగి మీకు ఇవ్వటానికి నేను మరలా మరి ఒక ఏదైతే పోగొట్టుకున్నదో అదంతా కూడా తిరిగి ఇస్తానని చెప్పిన సంఘమే మరలా భూలోకంలో కనపడుతుంది. ఆ సంఘమే మగ శిశువు. ఆ సంఘమే మరి పెళ్లి కుమార్తె సంఘము. ఆ సంఘమే ప్రభు వచ్చినప్పుడు నా అనేక నివాసములు గలవు, అనేక నివాసములు కూడా మేము కూడా ఉండాలని తీక్షణంగా తీవ్రంగా ప్రార్థనలు, స్తుతులు, ధ్యానము, దైవ సన్నిధిని వదిలిపెట్టగా 3 పూటలు చేసేవారు కూడా ఉన్నారు. మరి ఈ విధంగా రాకడకు సిద్ధపడాలని 3 పూటల దైవ సన్నిధి చేసి ఆయన చెప్పిన మాట విని ఆయన మాట భద్రపరుచుకొని ఆ విధంగా గణపరచేవారు ఉన్నారు. కనుక దేవునికి గంట కలుగులాగున సంఘము మరి ఆ విధంగా కనపడుతుంది. గణపరచుడి దేవుని దైకా జనకోడవులేకాత్మని మన యొక్క నివసించు మనసున్న మరియు పౌలు చేతూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11-12 వచనంలో చూసినట్లయితే క్రీస్తు ప్రభువు వారు పొందిన శ్రమలు పొంది వాటిని జయించాలి అన్న చెప్పబడిన మాట. అలాగే యాకోబుకు ఏమని ఉన్నదంటే మగ స్త్రీ గలవాడై పోరాటం జరిపినారు. ఇలాగే ఈ మరి ప్రకటన గ్రంథములోని 12వ అధ్యాయములోకి వచ్చినప్పుడు మరి ఈ స్త్రీ గర్భము ధరించింది ఏమై ఉన్నదంటే మగ శిశువును, పౌరుషము కలిగిన శిశువును, పని చేయగలిగిన శిశువును, దేవుని మాట వినగలిగిన శిశువును, ఆయన సన్నిధిలో మరి ఆయన చెప్పు మాట వినగలిగిన సమర్థత కలిగిన ఈ శిశువే మగ శిశువు. సంఘమే మరి స్త్రీ అండగా ఆ సంఘములో నుంచి, క్రైస్తవ సంఘములో నుంచి వచ్చిన మగ శిశువు అనబడుచున్న ఈ పెళ్లి కుమార్తె సంఘాన్ని మరి ఆ మాట వక్కానించడం అనేది గమనిస్తున్నాము. కనుక పెళ్లి కుమార్తె అంతస్తు గలవారు దేవుని విషయంలో ప్రభు ఆసక్తి కలిగిన వారై ఉంటారు అని మొదటి రాజుల గ్రంథమందరి 19వ అధ్యాయము 10వ వచనములో మనం చూడగలుగుతాము. ఎంతో ఆసక్తి కలిగిన వారై మరి ఆ విధంగా దేవుని కార్యాలు జరిగించడానికి వాళ్ళు తాము భద్రముగా వారు తన ఆధ్యాత్మికమైన జీవితాన్ని కాపాడుకొస్తూ
క్రీస్తుతో సమానమైన పౌరుషత్వము గల వారిగా జీవించినట్టు మనము చూస్తున్నాము కనుక మరి ఇక్కడ మనం చూసినట్టయితే కల్లా కపటము లేని సంఘముగాను ఆధ్యాత్మికమైన జీవితములో కనపరుచున్నటువంటి సంఘముగాను మనం చూస్తున్నాం కనుక సహోదరులారా, మీరు బుద్ధి విషయములో పసిపిల్లలు కాక దుష్టత్వ విషయమై పెద్దవారైనడి, పిల్లలు కాక దుష్టత్వము విషయమై పెద్దలు ఎలా ఉండాలంటే కీడు దుష్టత్వము అనేది మనలో ఉండకూడదు. అలాంటి దుష్టుడు పనిచేసే మరి హృదయమై ఉండకూడదు కనుక దుష్టత్వం అనేబడుచున్నది కూడా మనలో ఉండక పెద్దలు ఏ విధంగా అయితే గమనించి ఈ దుష్టత్వాన్ని దూరపరుచుకుంటారో ఆ విధంగా ఉండాలని పిల్లలుగా కాక దుష్టత్వ విషయములు అని చెబుతున్నారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14:20 వచనంలో మనం చూసినట్లయితే ఈ మాట చెప్పబట్టమనేది గమనిస్తున్నాము కనుక ఈ విధంగా మరి ఆయన మరి పాలను ఆపేక్షించుడి అని చెప్పబడిన మాట మొదటి పేతురు గ్రంథమందరి 2వ అధ్యాయం 3వ వచనము చూసినట్టయితే వాక్యము మనకు మరి బోధించుతున్న మాట ఏమై ఉన్నదంటే మరి ఈ విషయములో ఎదుగు నిమిత్తమై, రక్షణ విషయములో ఎదుగు నిమిత్తమై ఆ పాలను ఆపేక్షించుడి. ఈ పాలు అనబడుచున్న దేవుని సువార్తను వాక్యమును అపేక్షించి దగ్గరికి చేర్చుకుని మనము భద్రంగా ఉండడానికి, పెళ్లి కుమార్తె సంఘముగా సిద్ధపడటానికి ఈ మగ శిశువు అనే వారు ఎలాంటి వారై ఉన్నారంటే రేపు 1000 సంవత్సరాల పరిపాలన కాలంలో వాళ్ళు రాజులు, వాళ్ళు యాజకులు అయి 1000 సంవత్సరాలు ప్రపంచాన్ని పరిపాలన చేయడానికి మరి 7 సంవత్సరాల శ్రమకాలము, 7 సంవత్సరాల పెళ్లి విందు, ఆర్మగెద్దోని యుద్ధము, తదనంతరము జరిగే 1000 సంవత్సరాల పరిపాలన కాలంలో ఈ మగ శిశువు అనబడుచున్న పెళ్లి కుమార్తె సంఘమే ఏం చేస్తున్నదంటే మరి పరిపాలన చేయడానికి దీక్షత కలిగి, పట్టుదల కలిగి, పరిపాలన మరి క్రమముని ఎరిగి ఉంటాడు. కాబట్టి ఆ శిశువునే దేవుడు పరిశుద్ధ గ్రంథములో మగ శిశువు కనడై ఉన్న శిశువు కనగానే మగ శిశువు కొనిపోబడను, మగ శిశువును పట్టుకోలేక సాతానుకు శక్తి లేకపోవటాన్ని బట్టి శక్తి కలిగిన మగ శిశువు ఏమై ఉన్నాడంటే మరి కొనిపోబడ్డాది. మధ్యాకాశములోకి వచ్చినప్పుడు ప్రభు వారు మధ్యాకాశములోకి కొనిపోబడ్డానికి శక్తి సంపాదించుకున్న ఈ మగ శిశువు కొనిపోబడ్డట్టు మనం చూస్తున్నాము గనక ఈ మగ శిశువు అంటే ఎత్తబడే సంఘమై ఉన్నది గనక మరి దేవుడు మరి సంకల్పితమంతయు, ఈ దేవుడి ఉద్దేశమంతయు, ఆయన యొక్క మరి మనసంతయు కూడా ఎవరిపై ఉన్నదంటే మగ శిశువుపై ఉన్నది. ఈ లోకాన్ని జయించి ఈ లోకములో మరి అలాగే జయ జీవితం కలిగి ఎత్తబడ్డానికి రెడీగా ఉండి ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఎత్తబడే సంఘముగా సిద్ధపడటానికి ఈ లోకములోనే సిద్ధపడాలి గనక వీరే జయించేవారు, 1000 ఏళ్ల పాలనలో ప్రపంచాన్ని ఎనపదండంతో పరిపాలించేవారని 22వ అధ్యాయము ప్రకటన గ్రంథము 7వ వచనం నుంచి 7, 11, 17 వచనము చెప్పబడటం గమనిస్తున్నాము. అలాగే 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 12వ వచనము 21 వరకు కూడా చెప్పబడటము మనం గమనిస్తున్నాము. కనుక రేపు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు తన వధువును ఆకర్షించడానికి క్రైస్తవులు అందరూ కూడా ఎత్తబడతారంటే అది జరగదు. మధ్యాకాశానికి ఎత్తబడేవారు ఎవరంటే ఈ మగ శిశువు. ఈ మగ శిశువుకు మరొక పేరు ఏంటంటే పెళ్లి కుమార్తె సంఘము. ఈ పెళ్లి కుమార్తె సంఘము ఎలాంటిదంటే పౌరుషము కలిగి, రోషము కలిగి, అక్కడ దేవుడు మన కొరకై ఆయన ఏర్పాటు చేసిన స్థలములు, మన కొరకై ఆయన నివాసములు, పరలోక రాజ్యములు మన అందరికీ ఏర్పాటు చేసిన ఆ నివాసములకి వెళ్ళాలా, అది మనము పొందాలని ఈ లోకములో ఉండగానే తీవ్రత కలిగి జయించగలిగిన వారిగా ఉండి ఇవన్నీ జయించగలిగిన వారు కాబట్టి పెళ్లి కుమార్తె సంఘమైనది. కాబట్టి ఈ పెళ్లి కుమార్తె సంఘం కోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు సిద్ధపడతాడా, నేను ఎప్పుడు వెళ్ళాలా, నేను ఎప్పుడు పెళ్లి కుమార్తెను తీసుకొని మేఘములోకి తీసుకొని వెళ్ళి పెళ్లి విందులో కనపరచాలా అన్న ఉద్దేశం కలిగిన వాడై దేవుడు ఎదురు చూస్తున్నాడు. పెళ్లి కుమార్తె కూడా అలాగే సిద్ధపాటు కలిగి ఈ మగ శిశువుగా
ఈ భూలోకములో సిద్ధపడుచున్న మగ శిశువు అనబడుచున్న ఈ పెళ్లి కుమార్తె సంఘం కూడా ఆ తీవ్రత కలిగి ఉన్నది. ఇప్పుడు బలహీనతలు గాని, నిందలు గాని, అవమానాలు గాని వీటినన్నిటిని కూడా లెక్క చేయక, తీర మరణాన్ని కూడా లెక్క చేయక ఆయన మాట ప్రకారంగా నడుచుకోగలిగినది పెళ్లి కుమార్తె సంఘం అయి ఉన్నది గనక ఇలాంటి విశ్వాసం కలిగిన పెళ్లి కుమార్తె రూపంలోకి రావాలా అనేది మన ఉద్దేశము. ఎలాంటిది పెళ్లి కుమార్తె? పెళ్లి కుమార్తెకు ఒక ప్రత్యేకత ఉన్నది. పెళ్లి కుమార్తె ఎత్తబడేది ఉన్నది. పెళ్లి కుమార్తె ప్రభు మేఘములోకి వచ్చినప్పుడు ఈ లోకంలో ఉండగానే చేయవలసిన పనులు చేసి నమ్మకముగా కనబడి దైవ సన్నిధిలో ఏం చెబుతాడు అని కనిపెట్టి మనోనిదానం కలిగి మనసుని నిదానం పెట్టుకొని ఆయన మాట వినటానికి ఈ సేవలను మూసి మరి ఆధ్యాత్మికమైన సేవలను తెరసి ఈ కళ్ళను మూసి ఆధ్యాత్మికమైన మరి కళ్ళను తెరసి ఆయన సన్నిధిలో కనిపెట్టి ఎదురు చూసేదే ఈ మగ శిశువు, ఎదురు చూసేది పెళ్లి కుమార్తె. అందరూ కూడా వెళ్తాము అంటే అది జరగదు. ఎవరైతే సిద్ధపడతారో వారు మాత్రమే, ఎవరైతే మరి సిద్ధులలో నూనె నింపుకున్నారు వారు మాత్రమే పెళ్లి కుమారుడితో వెళ్ళగలిగినారు. ఆయనే పెళ్లి కుమారుడు కనుక ఆయనతో కూడా వెళ్ళాలంటే మనం సరి చేసుకోవాలా. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథములు మనము సరి చేసుకోవాల్సిన విషయం ఏమై ఉన్నది అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదవండి. మరియు రక్షణయను శిరస్నానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన చాలు. ఆ విధంగా మరి ఇక్కడ ప్రభు చెప్పినట్టుగా ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17, ఎబ్రీయులకు రాసిన పత్రిక 4:12, మరి ఇర్మియా గ్రంథము మరి 48వ అధ్యాయము 10వ వచనము ఇవన్నీ చూసినట్టయితే మరియు రక్షణయను శిరస్నానమును దేవుడి వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అని హెచ్చరిస్తుంది పరిశుద్ధ గ్రంథం. ఏంటి ధరించుకోవాలా ఈ పెళ్లి కుమార్తె లేక ఈ మగ శిశువు ఎత్తబడే సంఘము అనబడుతుందంటే ఈ యొక్క కత్తి అనబడుతున్నది ధరించాలా. రక్షణయను శిరస్నానము ఆత్మ ఖడ్గము అంట. ఆత్మ ఖడ్గము ధరించుకొని నిలబడాలా. ఈ లోకంలో నిలబడ్డట్లయితే ఇట్టి కత్తిని బట్టి జయించడానికి మనలో ఏ విధమైన లోటు ఉందో ఈ కత్తి ఏం చేస్తాడంటే మరి ఉండకూడదు దాన్ని అంతా కూడా ఈ వాక్యం అనే కత్తి మనం సరి చేస్తాడు. ఏదైతే మనలో ఉండకూడదు ఇది నీలో ఉండకూడదని ఆ కత్తి సమూలంగా చెడిపోయిందా, చెడిపోయిన వరకు తీసివేసి మంచి ఉంచుతాది కనుక అదే వాక్య ఖడ్గమై ఉన్నది. కనుక ఈ విధంగా చెడగొట్టడానికి, ఈ విధంగా బాగున్నదాన్ని చెడగొట్టడానికి సాధారణుడు ఎంతో ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇదిగో నీవి తప్పు చేసిరావని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచినప్పుడు ప్రభా నేను తప్పు చేసిరాని ప్రభు దగ్గర బ్రతిమలాడాలా, మొరపెట్టాలా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా నిన్ను మొరపెట్టడానికి, ఆ విధంగా నీ తప్పు ఒప్పింప చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ యందు కనికరం చూపి నీ తప్పులు ఒప్పించే పర్యంతరం కూడా ఉంటాడు. కాబట్టి ఆ విధంగా తప్పు ఒప్పుకుంటూ నా దగ్గర కనపడాలా. ఈ వాక్య ఖడ్గము మనను భద్రపరుస్తాది. ఈ కత్తి అనబడి ఎఫెసీయులకు పౌలు రాస్తూ సంఘానికి 6వ అధ్యాయం 17వ వచనంలో చెబుతున్నాడు. ఆత్మ ఖడ్గము ధరించుకోండి. అది ధరించుకోకపోతే ఆత్మ అంతా కూడా భంగమైపోద్ది. ఆత్మ వెలిగింపులైతే రాదు. ఆత్మ చీకటిలో ఉండిపోతాది. కనుక ఆ చీకటిని వదిలిపెట్టుకోవాలా. దైవ గ్రంథంలో మరి పరమగీత గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే మరి ఏం చెప్పబడ్డాడంటే ఆ రాత్రి అనేది ఒకటి వస్తున్నది, అది భీకరంగా కత్తి పట్టుకొని వస్తున్నది. ఎందుకంటే పరిశుద్ధులందరినీ పాడు చేయడానికి వస్తున్నది కనుక దాని ఎడల భద్రంగా మీరు ఉండాలని చెబుతూ ఈ ప్రకటన పరమగీత గ్రంథము 1వ అధ్యాయము మరి 3వ అధ్యాయము 8వ వచనంలో చెప్పబడ్డము మనం గమనిస్తున్నాము. భీతి చేత నిశిని వచ్చుచుండి రవిక
కూర్చున్న ఈ యొక్క యాజకులు ఏమనుకుంటున్నారంటే, అదిగో మరి ఈ చీకటైన వాడు మమ్మల్ని చీకట్లో పడేస్తాడేమో జాగ్రత్తగా అంటూ భయపడుతూ చీకటికి దూరంగా ఉంటూ జీవిస్తున్నారు. అలాగే ఈ కత్తి పట్టుకొని అది ఎలాగైతే ఎవరిని పర్యాటమ పాపములు అనేది పట్టుకొని ఉన్నది కాబట్టి ఆ విధంగా పడిపోకుండా ఉండటానికి పౌలు చూస్తూ ఈ కత్తిని మీరు వాడండి అని చెప్తున్నాడు. అది ఏంటంటే ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత మటుకు దూర్చు హృదయము యొక్క తలపులు ఆలోచనలు శోధించు. హృదయం చెడిపోయినాదా? అయితే ఈ వాక్యం అనే కత్తి ఏం చేస్తాడంటే ఇక్కడ చెడిపోయినది దీన్ని చేసేసుకో అని హెచ్చరిస్తాడు. కాబట్టి అలాంటి వాక్కు అనబడుచున్నది. అది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్పబడిన ఈ దేవుడు అనబడుచున్న ఈ వాక్యమే మనల్ని సరిచేసేది. కాబట్టి ఇక పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలనుకుంటే ఈ కత్తిని వాడాల్సిందే, ఎత్తబడాలనుకుంటే ఈ కత్తిని వాడాల్సిందే, వాక్యం అనే కత్తిని. అలాగే పరలోక రాజ్యంలో నీవు కూడా అనేక నివాసములు ఉన్నాయి, ఆ నివాసములకి నేను కూడా వెళ్ళాలంటే ఈ వాక్యం అనే కత్తిని వాడు కావాల్సిందే. అయ్యగారు అంటారు, రోజు కనీసము 5 అధ్యాయాలు చదవాలా పరిశుద్ధ గ్రంథము. అలాగే మరి చాతైన వాళ్ళు 3 పూటలా సన్ని చేయాలా అని ఎత్తబడేవారు. ఈ మగ శిశువుగా ఎత్తబడాలంటే ఊరిక మరి నీ మీద ఏ కష్టము ఏ బాధ లేకుండా ఎత్తబడతాను నేనంటే అది జరగదు. మరి బుద్ధి కలిగిన వారు అనుకున్నారు, ఇచ్చినారు. బుద్ధి కలిగిన వారు అయినరా? కాలేదుగా. అలాగే మనం కూడా ఈ రాకడ సమీప కాలంలో ఈ ఆత్మ ఖడ్గము ధరించుకొని మరి శక్తి కలిగిన వారై మరి ఆయన ఆజ్ఞను పాటిస్తూ మరి ఆయన ఆశయాన్ని నెరవేరుస్తూ ఉండాలా. ఒకరు మల్లని ఎడలా అంటాడనమాట. ఏమంటాడంటే ఒకరు మల్లని ఎడలా ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. ఇలాగా మల్లనా లేదంటే మల్లకపోతే కత్తిని పదును పెట్టి జాగ్రత్తగా చెప్తాడు, హెచ్చరిస్తాడు. నువ్వు మల్లలేదా హెచ్చరిస్తాడు, నువ్వు మల్లలేదా హెచ్చరిస్తాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని నీ యందు ఉండటానికి ఒక్కొక్క విడిచిపెట్టిపోతాడు. అప్పుడు దురాత్మ వశమిస్తాము. ఈ ఆత్మలో ఉంటాము స్వామి. ఏ ఆత్మ? వినరండయ్యా ఈ దివ్య బోధ, మేము వేడుకత మీ బోధ వినిపింపవచ్చితిమి. వినరండయ్యా ఈ దివ్య బోధ, ఇది దొరల బోధ కాదు, దొరకనా మీద కాదు, దేవదేవుని బోధేశం మండి, పరమాదేవుడు పంపేశం మండి. ఇది నమ్మితే చాలా మేలండి, పాపలకు పరమాధారమండి. వినరండయ ఈ దివ్య బోధ, మేము వేడుకత ఈ బోధ వినిపింపవచ్చితిమి. వినరండయ ఈ దివ్య బోధ. ఈ విధంగా పెళ్లి కుమార్తె సంఘముగా సిద్ధపడటానికి పరిశుద్ధ గ్రంథములు మరి ఈ వాక్యం అనే ఖడ్గమున్నది. ఆ ఖడ్గాన్ని ధరించుకొని ప్రతి దినం కూడా వాక్యం చెప్పినట్టు వినుకుంటూ ప్రయాణం చేయాలా. ఆ విధంగా ఉన్నట్టయితే అట్టబడే వారిగా మరి మగ శిశువుగా సిద్ధపడటానికి దేవుడు మిమ్మల్ని దీవించి అట్టి సిద్ధపాటు దయచేయను గాక. రెండవది అంశంలోకి వచ్చినట్టయితే పరిశుద్ధ గ్రంథంలో మరి ఒక ఆయుధం కనపడుతున్నదండి. అది ఏమై ఉన్నదంటే మరి గొడ్డలి. గొడ్డలి అనబడుచున్న ఆయుధము లూకాసు వార్త మరి 9వ అధ్యాయము 3వ అధ్యాయము 9వ వచనములోను, మత్తయి వార్త 7వ అధ్యాయము 19వ వచనములోను ఇక్కడ గొడ్డలి అనబడుచున్నది చుట్టూ ఏరు దగ్గరికి వచ్చింది. దేవుడు చెప్పినాడు, ఇది ఫలితములేకి రాలేదు కాబట్టి ఫలించని చెట్టు ఉన్నది, దీంట్లో పండ్లు కనపట్టలేదు కనుక మరి ఈ చెట్టును నరికి పారవి అని చెప్పినప్పుడు ఆ తోటమాలి అంటున్నారు, ఈ సంవత్సరం పట్టుకుండి ఆ తర్వాత దీన్ని నువ్వు చెప్పినట్టే చేస్తానని చెప్పి దాని యందు దయాదాక్షిణ్య పూరుడైన ప్రభువారు
ఫలించే వరుసకై కనపరుస్తున్నాడు కనుక ఫలించని చెట్టు దగ్గర ఏమున్నది అంటే, పండు లేని చెట్టు దగ్గర ఏమున్నదంటే మరి గొడ్డలి ఉన్నట్టు ఈ లోక సువార్త తెలియపరచబడ్డాది. 3వ అధ్యాయం 9వ వచనం. కనుక మరి మన ఆత్మని సిద్ధపరచుకోవాలా. మనలో పనికిరాని అన్నిటిని కూడా నరికి ఈ గొడ్డలతో పారేయాల. ఏమి పనికిరాని ఉన్నాయి మనలో? నాకు అన్ని పనికొచ్చినట్లున్నాయి అని అనుకోవచ్చు, కానీ ఎన్నెన్నో నీవాటు ప్రతి మాట నీవు మరచో గాని దేవుండో మరచోనా దేవుండో సోమి. ఈ విధంగా ఎన్నెన్నో మాటల వల్ల కానీ, మన నడకల వల్ల, మన పనుల వల్ల, మన ఆలోచన వల్ల మీ హృదయము మరి ఏ విధంగా అయితే భద్రంగా ఉంచుకోవాలన్న ఆశ కలిగి హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదు అని యెరెమీయా ప్రవక్త చెప్పినట్టు ఈ హృదయాన్ని భద్రపరచుకోవాలా. ఆలోచనలు, తప్పు ఆలోచనలు రాకుండా యేసు రక్తముతో కడుక్కోవాలా. యేసు రక్తములకు జయము, అపవాది క్రియలకు నయము. యేసు రక్తములకు జయము, అపవాది క్రియలకు నయము అని అనేక మార్లు రక్తస్థితి చేసుకుంటూ మన అంతరంగాన్ని ప్రభు రక్తముతో కడిగి భద్రపరచుకోవాలా. ఈ గొడ్డలి వాడినట్టయితే ఏమైతాదంటే, పనికిరాని మన జీవితంలో ఉన్న ఏదైతే పనికిరాందో ఈ గొడ్డలి పెట్టి, ఈ వాక్యం అనే గొడ్డలి పెట్టి నరికి ఫలించి ఫలితం వచ్చి పండే వరకు కూడా ఈ గొడ్డలి సహాయం చేస్తుంది. కాబట్టి ఈ గొడ్డలి దేవుడు మనకు అనుగ్రహించేదై ఉన్నది కనుక ఈ గొడ్డలి వాడతావా విశ్వాసి? వాడినట్టయితే నీరు చెడుగు ఉండడానికి ఇష్టపడవు, నరికేస్తావు. దుష్ట నైజపు వేరి నరికివేయబడము, పరిశుద్ధ నైజ సంపద దయచేసినాడు. కాబట్టి ఈ విధంగా దుష్టుడి యొక్క నైజము, దుష్టుడి యొక్క ఆలోచన అనేది ఈ గొడ్డలు తీసుకొని, దేవుని వాక్యం అనే ఈ గొడ్డలు తీసుకొని నరికి పారవేయాలా, మనలో ఉండకూడదు. కనుక మన ఆత్మని సిద్ధపరచుకోవాలంటే మనలో పనికిరాని వారి నెల గొడ్డలితో నరికి వేసుకుని అంజూరపు చెట్టు వలె కాక ఫలించే చెట్టు వలె ఉన్న అంజూరపు చెట్టులు ఫలితం లేదు. మనము ఫలించే చెట్టులాగా పెళ్లి కుమార్తెగా మగ శిశువుగా ఎత్తబడే వారిగా ఆయన నివాసములు ఉన్న స్థలములకి వెళ్ళేవారిగా ఉండటానికై గొడ్డలి వాడాలా. అది మనకు వేరై ఉన్నది కనుక ఈ గొడ్డలి వాడనట్టయితే ఎన్నెన్నో పనికిరాని అంతా కూడా ఉండి ఫలితం లేకుండా, చెట్టు అనే మన జీవితంలో ఆధ్యాత్మికమైన ఫలితం లేకుండా ఆత్మ ఫలము లేమనగా అంటాడు కదా. కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరి ఆత్మ ఫలము లేమనగా అని చెప్పబడింది. కనుక మన ఆధ్యాత్మికమైన జీవితానికి ఫలితం చూస్తున్నాడు దేవుడు. ఫలించని స్థితి కాదు, ఫలించాలి లోకములో. అలాంటి జీవితము ఉండాలి కనుక ఈ ఫలితమునే దేవుడు ఆశిస్తున్నాడు కనుక నీ జీవితంలో అంజూరపు చెట్టు వలె కాకుండా ఆధ్యాత్మికమైన ఫలితములు కలిగి దేవుని ఘనపరచవారై ఉండాలా. ఇలాంటి ఘనత దేవునికి కలిగినప్పుడు ఆయన ఉండే నివాసములు అనేకులకు నివాసం ఉండాలి. ఆ నివాసములోకి నిన్ను కూడా చేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ చోటికి వెళ్ళాలన్న ఆశ ఉందా? పెళ్లి కుమార్తెగా సిద్ధపడు. రెండవ ఆయుధంగా గొడ్డలిని నీవు ఉపయోగించు. ఈ వాక్యం అనే గొడ్డలి ఏం చేస్తానంటే దానికి ఉండకూడదంతా కూడా నరికి ఒక్కలు చెక్కలు చేసి పరిశుద్ధ నైజ సంపాదిస్తాడు. కాబట్టి ఆ విధంగా ఉండటానికి దేవాదేవుడు మనకు సంఘమును సిద్ధపడటానికి ఏర్పాటు చేయబడిన గొడ్డలి దేవుడి అందరిపై ఉపయోగించుకొని ఆధ్యాత్మిక జీవితము బలపడులాగున ఉండేదయ్యా దేవాదేవుడు మీకు దయచేయును గాక. 3వ అంశంలోకి వచ్చినట్టయితే ఇక్కడ ప్రకటన గ్రంథమందలి 14వ అధ్యాయము 14వ వచనంలో నుంచి 20వ వచనం చదివినట్టయితే ఏం చెప్పబడ్డారంటే మరి కొడవలి అనబడుతున్నది చెప్పబడ్డాది. ఈ కొడవలి అనబడేది దేవుడు కొడవలి పట్టుకొని మేఘముల మీద ఆశీనుడైన వాడు తన కొడవలిని భూమి మీద వేయగా భూమి పైరు కోయబడను. ఇది కోతకాలమందు గోధుమలను మరి గురుకులను వేరుపరచినట్టు చేనులో ఉన్న గురుగులు అలాగే గోధుమలో కూడా గురుగులు కలిసి ఉన్నాయి. ఈ గురుగులు గోధుమలు కలిసి ఉన్న
మరి ఆ యొక్క జీవితంలో అలాంటి జీవితం పనికిరాదు, అది ఆధ్యాత్మికమైన జీవితం కాదని చెబుతూ కొడవలు తీసుకొని ఏం చేసినాడంటే గురుగులను కోసినాడు, అలాగే గోధుమలను కోసినాడు. ఈ కొడవలి దేవుని చేతిలో ఉన్న ఈ కొడవలి ఎప్పుడు ఉపయోగపడతాడంటే యుగాంతమందు. ఆ చిట్ట చివరలో ఏమి చేసినాడంటే కొడవలిని భూమిపై విసిరినాడు. వేరు చేసినది, గురుగులను వేరు చేసినది, గోధుమలను వేరు చేసినది, మంచివారిని వేరు చేసినది, మేకలను వేరు చేసినది, గొర్రెలను వేరు చేసినది, మంచివారిని వేరు చేసినది, చెడువారిని వేరు చేసినది. సమయం ఉండగానే మంచివారిగా మారటానికి ఈ కొడవలి అనబడుచున్నది కోతకాలంలో ఉపయోగపడుతున్నది కనుక గోధుమలతో కలిసి గొడుగులు ఉండడానికి కొడవలి ఉప్పుకాలేదు, కోసేసింది, సమూలంగా తీసివేసింది. కనుక కొడవలి చేసిన పని ఏమై ఉన్నదంటే ఈ ఆధ్యాత్మికమైన జీవితంలో మరి సాతాను ప్రయత్నములు అనబడుచున్న మరి ఏయని గురుగులు వచ్చేసినాయి. పైరును మరి బాగు చేయడానికి గురుగులు వచ్చినాయి. వీటను గోధుమలు కోసి పొట్లలో నింపినాడు, గురుగులు కోసి నిప్పులు వేసినాడు. నిప్పు అనేది మరి నరకానికి సూచన ఉన్నది కనుక, పొట్టు అనేది పరలోక రాజ్యానికి సూచన ఉన్నది కనుక ఈ ఆడికి వెళ్ళాలని ప్రతి నిమిషము నీ ఉద్దేశము, ఈ ఆడికి వెళ్ళాలని ప్రతి గంట నీ ఉద్దేశము, ఈ ఆడికి ఎవరితో ఉండాలని నీ ఉద్దేశము కనుక నీ అంతరంగం అంతా కూడా దేవుడితో సహవాసం చేసి ఆయన మాటలు, ఆయన స్థితులు, ఆయన ధ్యానంతో ఉండడానికి ఒప్పింపజేయని అంతరంగాన్ని కనుక అట్టి హృదయాన్ని చూస్తాడు దేవుడు. కనుక అలాంటి హృదయాన్ని నచ్చుతాడు దేవుడు. కలంకమైనది 10 మంది చూడటానికి ఒక విధంగాను, 10 మంది చూడనప్పుడు మరి ఒక విధంగాను ఉండే హృదయాన్ని దేవుడు చూడలేక చూస్తాడు. కనుక దానికి తగిన శిక్ష పడతాది. గొరుగులకి ఏమి శిక్ష పడ్డాది? అలాగే కొడవలి రాగానే గొరుగులు కోయబడ్డాయి, పట్టలేకి వెళ్ళలేదు, మంటలేకి వెళ్ళినాయి. ఆ తీవ్రత తట్టుకోగలవా? తట్టుకోలేవు అంటే పెళ్లి కుమార్తె సిద్ధపడాలా? తట్టుకోలేమంటే తట్టుకోలేను కనుక వెళ్ళాలా? ప్రభుత్వం కూడా వేగం లేకంటే మగ శిశువుగా క్రైస్తవ సంఘములో ఉన్న మరి క్రైస్తవ సంఘములో నుంచి వచ్చిన మగ శిశువుగా నీవు సిద్ధపడాలా? అనేక నివాసములు నీ కుటుంబానికి మరి స్థలము, నీకు ఒక స్థలము, నీ వారికి ఒక స్థలము ఉండడానికి ఈ లోకములో ఉండగానే నీ వారిని నీవును దైవ సన్నిధిలో ఆ క్రమములో సిద్ధపరచుకుంటావా? సిద్ధపరచుకో, త్వరగా వస్తున్నాడు. త్వరగా నా యేసు త్వరగా నేరా మోకాంది త్వరగా వచ్చు ప్రభువా చురుకు ప్రభువా చురుకు తనని మని త్వరపరగలను తనని మని త్వరపరగలను త్వరగారను నా యేసు. ఈ విధంగా క్రైస్తవ సంఘంలో ఉన్న విశ్వాసి యొక్క అంతరంగంలో ఏదైతే ఉండకూడని ఉంటున్నారో ఈ గొడవని వాడి ఉండకూడని దాన్ని కోసివేసి ఉండవలసిన దాన్ని ఉండిస్తాడు కనుక యువంతమందు అలాంటి వారే మరి ఆయన రాజ్యములో చేస్తారు. మగ శిశువుగా ఎత్తబడి పౌరుషము కలిగి ఈ లోకంలో పనిచేసి ఆయన చెప్పిన మాట ఆయన నీతో చెప్పినది చేయుడి అన్న దైవ సన్నిధిలో కనిపెట్టుకొని దేవుని మాట నెరవేర్చవారై ఉంటారు కనుక విశ్వాసి ఆ ఉద్దేశం నీలో ఉంటే ఇప్పటికైనా సిద్ధపడు. ఉద్దేశం లేదంటే నేను మార్చలేను. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట ఏది కూడా నేను మార్చలేదు. ఎందుకంటే ఉద్దేశము మరి కఠినంగా మార్చబడదేమో జాగ్రత్తగాని. ఇక్కడ పరిశుద్ధ గ్రంథము ప్రకటన గ్రంథము 14:14 తెలియపరిచిన మాట, 14 నుంచి 20 వచనంలో తెలియపరిచిన మాట కొడవలి ఉన్నది అని చెప్పబడి కొయ్యబడిన దాన్ని కోసినాడు, కాల్చబడే వాటిని కాల్చేసినాడు, దాచబడే వాటిని దాచిపెట్టినాడు. ఈ విధంగా
పనికిరాని ద్రాక్షలు కొడవలతో కోయబడి పారవేయబడను. అలాగే ఏదైతే మరి ఉండకూడని ద్రాక్షలు యెషయా గ్రంథంలో చూస్తారు. 6 ద్రాక్షలు ఎలాగాసను, నేను మంచి ద్రాక్షలు వేసినప్పుడు అన్న మాట రాయబడ్డది. అలాగే మంచి జీవితము పరిశుద్ధాత్ముడు మనల్ని కోరి పిలిచి మంచి జీవితానికి అప్పగిస్తే దురాత్మ జీవితంలో ఉంటే ఎంతకాలం ఉంటావు? 2024 అయిపోయింది, 25 వచ్చినది. నీ భక్తిలో లోటుందా? పోయిన సంవత్సరం లాగే ఉన్నావా? ఈ సంవత్సరంలో ఆధ్యాత్మికంగా బలపడుతున్నావా? దైవ సన్నిధి క్రమంలో సిద్ధపడుతున్నావా? దేవుని మహిమపరుస్తున్నావా? స్తుతిస్తున్నావా? ప్రార్థిస్తున్నావా? దేవుడు చెప్పేదాన్ని వినడానికి ఎదురు చూస్తున్నావా? అంత అక్రమం ఉంది, అంత బాగున్నానని 10 మందికి తెలియపడలాగా జీవిస్తున్నావా? పొరపడతా విశ్వాసి. దాంతో కూడా కొయ్యబడి మరి అగ్నిలో వేయబడే స్థితికి పోతావేమో. పడవలి ఇప్పుడు ఉన్నది, జాగ్రత్త పరచుకో. దేవుని వాక్యమని మరి దైవ సన్నిధి అనే సిద్ధపాదు అనే మరి మగ శిశువు అనే ఏర్పాటులోకి కనపరచడానికి ఈ ఆయుధాన్ని ప్రకటన గ్రంథము 14వ వచనంలో ఉండబడిన ఆయుధాన్ని వాడుకున్నట్టయితే ఎత్తబడే వారి వరుస లేకుంటావు. కానీ ఏమి లేకుండా నేను కూడా ఎత్తబడతానంటే అది సరుగుద్దా? దేవుడు చెప్పినాడు, గ్రంథములు చెప్పినాడు, బోధకులు చెబుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నారు. ఇటు వాటి వరుసలో నీవు ఉండకుండా ఎంతకాలం నిన్ను నీవు మోసగించుకుంటావు? అనగా త్వరగా వచ్చే ప్రభువారు నిన్ను చూసి రమ్మనుచున్నాడు అన్నమాట ఉండాలి. కానీ నీవు లాగా వెనుకకు తిరిగి మళ్ళుచున్నావు అన్నమాట నీలో ఉండకూడదు. యేసు ప్రభువు నిన్ను చూసి రమ్మనుచున్నావు. యేసు ప్రభు నిన్ను చూసి రమ్మను చున్నాడు. నీవు రాక వెనుకకు తిరిగి మళ్ళుచున్నావు. ఎంతగా దేవుడు ఈ సర్వ సృష్టిని చేసి నీ కోసము ఈ ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు, నీరు సమస్తము కూడా నీ కోసం ఏర్పాటు చేసి ఎదురు చూసే దేవుడే ఆయనతో కూడా కొనుక్కోవాలని మధ్యాకాశానికి వచ్చినప్పుడు నీ అడ్రస్ లేకపోతే ఆయన పడ్డ తీవ్రత, ఆయన పడ్డ కష్టము, ఆయన పడ్డ శ్రమ, ఆయన పడ్డ శిరవులు కాచిన 5 గాయములు పొంది రక్తమంతా ఒళ్ళంతా రక్తము, ఒళ్ళ కీటము, రక్తశిష్టమైన ఆయన శరీరం అంతా చూస్తే నిన్ను ప్రేమించేది కనపడుతున్నది. ఆయనలో ఒక రక్త బిందువు కూడా ఆయనలో ఉంచుకోకుండా నీ కొరకై తుది రక్త బిందువు అంతా కూడా భూమి ప్రజలపై కుమ్మరించి పరిశుద్ధులు చేయడానికి ఆయన కోరుకుంటే నీవు ఆ తీవ్రత కలిగి ఉన్నావా? లోక వాంఛనీయ తీవ్రత కలిగి ఉన్నావా? జాగ్రత్త పడాలని పరిశుద్ధ గ్రంథంలో నుంచి వచ్చిన ఈ మాటలు కొరవలి అనబడుచున్న మాట. దానితో కొయ్యబడి భద్రపరచుకున్న వారైతే చెడుగు ఉండనే ఉండదు, పరిశుద్ధమై ఉంటాము. కనుక ఈ దినమందు ఈ బోధ వింటున్న విశ్వాసి నీ అంతరంగంలో మార్పు త్వరగా అది మరి ఒకటిగా 4వ అంశంలోకి వచ్చినట్లయితే కత్తెర అన్నది పరమగీత గ్రంథంలో కత్తెర వేయబడిన వారు కత్తెర మరి నీ పరువరుస కత్తెర వేయబడిన నీవు కడగబడి అప్పుడే పైకి వచ్చినది అయి జోడు పిల్లలు పరిగి ఒక దానినైనను పోగొట్టుకొనక ఖచ్చితంగా ఉన్న గొర్రెల కదుపులను కూలి ఉన్నది. గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం, 6వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ మరి పలు వరుసలు చెప్తూ పలు వరుస ఒకటి పెద్దది, మరి ఒకటి చిన్నదైతే ఈ పై దవడ కింది దవడలోని ఆహారాన్ని సరిగా నమ్మలేదు, జీర్ణము చేసుకోలేము, శక్తి ఉండదు, బాహ్యమై పోతాము, సరిగా బ్రతకలేము. ఈ విధంగా పలు వరుసని హెచ్చరిస్తూ మరి కత్తెర వేయబడా అంటే సమానంగా ఉండాలా, ఈ దంతాలు సమానంగా నమలాలా, అది జీర్ణకోశంలోకి పోయి జీర్ణ శక్తి ఇచ్చి బలపరచాలా అన్న ఉద్దేశం కలిగి పలు వరుస కత్తెర వేయబడ్డాది అన్నది చెప్పబడ్డ మాట గమనిస్తున్నాము. కనుక ఈ కత్తెర వేయబడ్డ జీవితాలు ఎలా ఉన్నాయంటే మరి సంఘంలో కూడా
మరి ఈ సంఘ జీవితంలో కూడా వాళ్ళు కత్తెర వేయబడిన వరుసలో కనపడతారు, ఆ క్రమమును ఆచరిస్తారు, ఆ క్రమంలో ఉన్నారు. కొందరైతే వచ్చిన కాడి నుంచే మరి మా గురించే చెబుతున్నారు అని పక్కన వాళ్ళని ఈనలేరు. వాళ్ళు నీవు అట్లా ఉన్నావు కాబట్టి నీకే ఆ మాటే హెచ్చరిస్తున్నది. ఇలాంటి వరుస కలిగిన వారు సంఘములు కూడా అనేక మంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు సరిగా సిద్ధపడలేరు, తాము సిద్ధపడలేరు, పక్కన ఉన్న వారిని కూడా సిద్ధపడనివ్వరు. ఇలాంటి వాళ్ళు లోకంలో చాలా మంది ఉంటారు. కాబట్టి ఈ పలు వరుస సంఘము అనబడుచున్న మరి ఈ యొక్క సంఘ సిద్ధపాటు, అలాగే ఆధ్యాత్మిక జీవితము అనబడుచున్నది. ఈ అన్నిటిని కూడా వ్యతిరేకమైన వాటిని సవరించాలి కత్తెర. ఈ పండ్లు సరిగా లేకపోవడం వల్ల ఆహారం నమ్మలేకపోతున్నాము. అలాగే కత్తెర అనేది సంఘంలో సరిగా ఉండడానికి, ఆధ్యాత్మికమైన జీవితము, మన ఒంటరి జీవితము, దేవుడితో సహవాస జీవితము, దైవ సన్నిధి జీవితము కలిగి ఉండటానికి ఈ కత్తెర అనేది సరిచేసి సరిగా ఉంచుతారు కనుక కత్తెరతో మనము వాడబడినట్లయితే మన ఆధ్యాత్మికమైన జీవితము, రాకడకు సిద్ధపడే జీవితము, మన ఒంటరి దైవ సన్నిధి అనబడుచున్న జీవితము, పరిశుద్ధాత్మను పొందడానికి సిద్ధపడే జీవితము, ప్రభువుతో కూడా వెళ్ళటానికి సిద్ధపడే ఈ జీవితము మనకు కత్తెర వేయబడిన వరుస మనకు అవసరమై ఉన్నది కనుక ఈ విధంగా సంఘంలో కూడా సరిచేసి సంఘ కార్యక్రమంలోకి మనము రావాలా, సంఘ కార్యక్రమంలో ఏకీభవించాలా, ప్రభువును గణపరచాలా, దైవ సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఒంటరిగా దేవుణ్ణి దైవ లక్షణాలు గుర్తించాలా, దైవ క్రమము సన్నిధి క్రమము పాటించాలా. అలాగే మనోనిదానం కలిగి చెడు తలంపులు కలిగిన అన్నింటినీ, ఉండకూడని తలంపులన్నింటినీ కూడా ఇంటివేసి దేవుడిపై మనసు పెట్టాలా. ఏంటి దేవుడిపై మనసు పెట్టాలంటే దేవుడే శక్తివంతుడు, ఆయన న్యాయము, పవిత్రత, వెలుగు, జీవము, సర్వవ్యాపకత్వము మొదలైన లక్షణములు కలిగిన దేవుడే. ఆ లక్షణాలన్నీ కూడా మనలోకి ఇస్తాడు గనక అది దైవ శక్తి గనక ఈ శక్తి మనలోకి వద్దాలి. అప్పుడు ఒంటరిగా దేవుణ్ణి ధ్యానించడాన్ని మొదలుపెట్టు. దేవుడి దగ్గర నివాసం ఉన్నదని చెప్పినాం కదా, దేవుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పినాం కదా, దేవుడు చూస్తున్నాడని చెప్పినాం కదా, దేవుడు మేఘములపై కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పినాడు కదా. ఆ విధంగా వెళ్ళాలంటే ఈ యొక్క పలు వరుస అంటే క్రమమైన జీవితము కలిగి ఉన్నట్టయితే క్రమంలోకి వెళ్ళగలుగుతాం. అక్రమం ఉంటే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారమై ఉంటాము. కాబట్టి ఆధ్యాత్మికమైన జీవితం కూడా మరి దైవ సన్నిధులు, మరి సంఘ సహవాసంలో సరిచేసుకోవాలా. ఆధ్యాత్మికమైన జీవితంలో ఒంటరిగా దైవ సన్నిధిలో పోరాడి ఆయన మాట వినటానికి, ఆయన చూడటానికి, ఆయన స్వరం వినటానికి ఇలాంటి రూపంలోకి మరి ఆధ్యాత్మికమైన రూపంలోకి రావాలా. వ్యతిరేకత ఏమైనా ఉంటే ఈ కత్తెర వాడాలా, సరిచేసే కత్తెర వాడాలా, సరిగా ఉండాలా, రాకడికి సిద్ధపడాలా. ఇదే కదా ఆ యొక్క కనడైన స్త్రీ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో కనడైన స్త్రీ కనగానే బాల శిశువు కనగానే కొనిపోబడను అంటే బాల శిశువు అంటే ఎత్తబడే సంఘము లేదా పెళ్లి కుమార్తె సంఘము, మరి క్రైస్తవ సంఘములు నుంచి వచ్చిన బలమైన సంఘము అన్నమాట మనం గమనిస్తున్నాం కనుక ఈ విధంగా మనము కత్తెర వాడుకొని మన జీవితాన్ని సరిచేసుకొని కత్తరించుకొని సరిచేసుకొని ఉండాలని ఈ కత్తెర అనేది పరమగీత గ్రంథంలో తెలియపరచబడ్డాలి. 4వ అధ్యాయం 2వ వచనం, 6వ అధ్యాయం 2వ వచనం. కనుక మరి మన ముగింపులోకి వచ్చినట్టయితే పరిశుద్ధ గ్రంథంలో మరి ఒక మాట చెప్పబడ్డది. అది ఏమై ఉన్నదంటే స్తుతి చేయా అని పరిశుద్ధ గ్రంథం ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము మరి 29వ వచనంలో చూసినట్టయితే దేవుడు నీ గణపరిచే మరి ఈ సిద్ధపాటు నాది కనుక ఇది అంతరంగ జీవితంలోకి మనం తెచ్చుకోవడానికి ఇక్కడ వాడబడేది ఏమంటుంటే ఆయన అంటున్నారు, బంధను భర్తలు చేయు శుద్ధి వంటిది కాదా అంటున్నారు. దేవుడి వాక్యం ఎలాంటిదంటే శుద్ధి లాంటిది. అంటే రాయిని పగలగొట్టి ఇనుమును సాగదీసి ఇనుమును సరిచేసి అన్నిటిని కూడా సవరించడానికి శక్తి కలిగింది. కాబట్టి ఈ శుద్ధి అనబడది. ఇర్మియా ప్రవక్త చూడు ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము మరి 29వ వచనంలో చెప్పబడినట్టుగా
బండలు బద్దలు అంటాడం. బండలు బద్దలు చేయి శుద్ధి వంటిది కాదా. ఇది ఎవరు వాడినారు అంటే గసలేలీలు అనబడుచున్న వారు నిర్గమాకాండ గ్రంథములు మరి దేవాలయములు ఏ విధంగా అయితే అలంకరించాలా, దేవాలయములు ఏదైతే సరిచేయాలా, ఏది ఎక్కడ పెట్టాలా అన్నది తెలియబడిన వారైన కనుక ఈ బెసలేలీయులు అనబడుచున్న వారు దైవాత్మ పొందిన వారు, వారిలో దైవాత్మ ఉండాలి కనుక మన అంతరంగంలో ఏ విధంగా అయితే ఏది ఎక్కడ అమర్చబడి ఉండాలో అలాంటి అమర్చబడటానికి ఈ శుద్ధి వాడాల్సిందే. ఈ శుద్ధి వాడితే సరిలేని చోట శుద్ధి వేసి పగలబడుతుంది, ముక్కలు చక్కలు చేస్తుంది కనుక ఇలాంటిది బండను బద్దలు చేయి చుట్టూ వంటిది కాదా అని చెప్పు. మరి అలా చేస్తే బంగారమును వెండి ఇత్తడి వీటన్నిటికి కూడా వన్నె తెచ్చేది, ప్రత్యక్ష గుడారంలో ఉపకరణములు అన్నిటిని కూడా అందమైన రూపంలోకి మార్చేది ఈ శుద్ధి ఉన్నది కనుక మానవ హృదయానికి వాక్యమనే దేవుని శుద్ధే, దేవుని వాక్యము, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములోని అనేకమైన మర్మమైన మాటలన్నిటి కూడా ఇది శుద్ధి లాంటిది. మన జీవితంలో ఈ శుద్ధి వాడినట్టయితే అంటే దేవుని వాక్యము వాడుకున్నట్టయితే అక్రమమైన దాన్ని మరి సరిచేసి ఈ శుద్ధి ఏం చేస్తానంటే పొదగవలసిన చోట పొదిగించి అమర్చి పోకుండా ఆడ వచ్చేటట్టు బంగారం ఇత్తడి ఎండి సమస్తాన్ని కూడా వత్సర వైద్యాలను కూడా ఆలయంలో పొదగవలసిన చోట ఉపయోగించబడటానికి వాడబడతాది కనుక వాక్యమని శుద్ధిని మన అంతరంగము మరి అందమైన పాత్రగా దేవుని యొక్క పరిశుద్ధమైన సువార్తను విని ఒక పాత్రగా మలచబడటానికి ఈ శుద్ధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కనుక దేవుని వాక్యం అనే శుద్ధతో ఆరోగ్యము ఏమి చేయాలి, శుద్ధి ఏం చేస్తుంది, నలగొడుతుంది, మెత్తగా నలగొడుతుంది, సాధితకి చేస్తుంది, ఉంగతకి చేస్తుంది, సరి చేస్తుంది, బద్దలు చేస్తుంది. ఇలాంటి వాక్యం దగ్గర దూరంగా ఉండొద్దు. దేవుడు వాక్యం చదవాలా, దేవుడి నోట నుంచి వచ్చా వాక్యము కూడా వినాలా, అది దైవ సన్నిధిలో వినాలా, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ చదవాలా, దైవ సన్నిధిలో వాక్యం కోసం కనిపెట్టి ఒంటరి జ్ఞానములు ఆయన మాట తీసుకోవటానికి, ఆయన మాటలున్న మాధుర్యం పొందటానికి కనిపెట్టాలా, అది దైవ సన్నిధి. మరి 6వ అంశంగా మనం ధ్యానం చేసినట్టయితే ఈ శుద్ధిని వాడి మరి నలగొట్టబడే మరి ఏదైతే ఉండకూడదో అదన్నిటిని కూడా దేవాదేవుడు మన అంతరంగంలో శుద్ధి వాడి నలగొట్టి సరిచేయును గాక. పోతే 6వ అంశం లేకపోతే రంపము అనబడుతుంది. రంపము ఉలి ఉన్నానండి. ఈ రంపము ఉలి ఏం చేస్తుందంటే చెక్కలను కోతాది, బొద్దులను కోతాది, ఉలి సరిచేస్తాది, ఉలి ఎక్కడ ఉండకూడదు, ఎలాగా నకిసి పని చేయాలో ఆ పని అన్ని కూడా చేయడానికి ఉలి వాడబడతాది కనుక రంపము ఉలి అని నిర్గమాకాండ గ్రంథము 31వ అధ్యాయము 3 నుంచి 5 వచనములు చూసినట్టయితే విచిత్రమైన పనులను కల్పించడానికి బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయటమును, కర్రను కోసి చెక్కటమును, సమస్త విధమైన పనులను చేయటమును, జ్ఞాన విద్య వివేకములను దేవుని ఆత్మ పరిపూర్ణుని చేసేది ఈ యొక్క రంపము మరి ఉలి లాంటిదై ఉన్నదని 31వ అధ్యాయము నిర్గమాకాండ గ్రంథము 35వ వచనంలో చెప్పడం గమనిస్తున్నాం. కర్రను కోస్తాది. ఈ యొక్క రంపము ఏ విధంగా అయితే తుమ్మకర్ర తెచ్చి, తుమ్మకర్ర పరిశుద్ధ గ్రంథములు పరిశుద్ధ ఆలయంలోకి ఉండాలి కనుక దాని నిండా కూడా ముళ్ళుంటాది, దాని నిండా చెక్క ఉంటాది. ఇదంతా కూడా మరి ఎంతవరకు అవసరమో అంతవరకు కోరుతాది ఈ రంపము. ఆ తర్వాత ఉలి వచ్చి ఉండకూడని ఇదంతా కూడా నగసి పనిగా సిద్ధపడటానికి ఉలివాడి నగసి పనిగా మనల్ని తయారు చేస్తుంది. ఒక పక్క రంపం తయారు చేస్తుంది, మరి ఒక పక్క ఉలి తయారు చేస్తున్నది. ఈ రెండు కూడా ఏం చేస్తున్నాయి అంటే మరి పనులు కల్పించడానికి, విచిత్రమైన పనులు కల్పించటకు, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకు, కర్రను కోసి చెప్పుటకు, సమస్త విధమైన పనులు చేయుటకు, జ్ఞాన విద్య వివేకములను దేవుని ఆత్మ పూర్ణులని చేసి 31వ అధ్యాయము 35వ వచనము. కర్రను కోయుటకు, చెప్పుటకు రంపము ఉలి అవసరమైనది కనుక అడవి తుమ్మ చెట్టు అనే దానిలో అంతా ముళ్ళే. ఈ ముళ్ళంతా కూడా అలాంటి మన అంతరంగ జీవితము కూడా ముళ్ళ లాంటి జీవితము, పాపముతో కూడిన జీవితము, అపవిత్రతతో కూడిన జీవితము,
కళంకంతో కూడిన జీవితము, ఈ అన్ని కూడా మన జీవితంలో ఉన్న గుణలాంటివి కనుక వీటిలన్నిటినీ ఏం చేస్తాడంటే మరి రంపము కోసి చెక్కి సరిగా చేసి మందసము తయారు చేయబడ్డాది. ఈ తుమ్మకరతో అంటే పనికిరాని జీవితములు, మన పనికిరాని జీవితములు ఏం చేస్తున్నాడంటే కోసి రంపము ఉరితో చెక్కి ఒక మందసము, దేవుని యొక్క మాట, దేవుని యొక్క మన్న, దేవుని యొక్క ఆజ్ఞలు ఉండే మందసమును తయారు చేసి దానికి ఏమి చుట్టబడ్డాడంటే బంగారు రేపు పొదిగింపబడి. అంటే మరి చెక్కకు తుమ్మకరకు పనికిరాని కరకు ఏమి పొదిగబడ్డాడంటే మహిమ కలిగిన ఏర్పాటు వచ్చింది. ఇప్పుడు దగదగా మెచ్చిపోతున్నది ఎవరి జీవితము? నీ జీవితము, నా జీవితము. ఎందుకంటే పొదగబడ్డాది బంగారము, అప్పుడున్న మూల్యమైనది పోయినాయి. ఇప్పుడు ఏ జీవితం వచ్చింది? పరిశుద్ధ స్థలంలో ఉండే మందసము అనవచ్చున ఏర్పాటు లేకొచ్చి మందసముగా చెప్పబడ్డాది. అలాంటి ఏర్పాటు లేకి వచ్చినది కాబట్టి ఉలివాడబడ్డాది ఈ తుమ్మకర్ర. మరి ఎంచుకున్నారు దేవుడు, రంగంతో కూర్చున్నారు, చెక్కినారు, నరసింపని చేసినారు, బంగారు రేపు పొందినారు. ఇవన్నీ కూడా మనం పోయబడాలా? దేంతో పోయబడాలంటే ఈ రంగము ఏ విధంగా అయితే నకసి పనిగా చేయబట్టానికి పోయబట్టానికి ఉపయోగపడే రంగము మన ఆధ్యాత్మికమైన జీవితంలో మలుపు రావడానికి వస్తుంది. చక్కడానికి ఈ ఉలిని వాడుతున్నారు. కొడం చోట ఏదైతే ఏ నమూనా రావాలో ఆ నమూనాకు తేవడానికి ఉలి రంగము ఇవన్నీ కూడా వాడబడుతున్నాయి. ఇప్పుడు తుమ్మకర అంటే మనమే. మరి తుమ్మకర జీవితంకు ఏమొచ్చిందంటే మరి అలాగే కోయడానికి కావలసిన రంపము, చెక్కడానికి కావలసిన ఉలి, ఈ రెండు కూడా వాడబడ్డప్పుడు మందసము దేవుని మరి యొక్క సిద్ధపాటు అనవచ్చున్న దేవుడి యొక్క ప్రత్యేకత అనుభవం కలిగిన ఆ మందసము అనే దానిలో దేవుణ్ణి చేర్చుకునే వారిగా, దేవుని మనలోకి చేర్చుకునే వారిగా మనము మార్చబడటానికి ఈ ఆయుధాలన్నీ వాడినప్పుడు మరి మందసముగా మార్చబడతాము. మందసముగా మార్చబడినప్పుడు దేవుడు నీవు నాలో నేను నీలో మిళితమై ఉన్నాము కనుక దేవుడి ఏర్పాటులో మనం ఉండిపోతాము, ఆయన మనలో ఉండిపోతారు. ఆ విధంగా పరలోక రాజ్యం చేరే మనమంతా కూడా ఈ ఆయుధాన్ని వాడి మరి ఆ రంపాన్ని ఉలిని వాడి మన అంతరంగ జీవితాన్ని భద్రపరచుకోవాలా. అలాగా ఉందా ఏ విధంగా పోయబడాలను, ఏ విధంగా అయితే దేవునికి అనుకూలంగా ఉండాలో అయితే మిగతాదంతా పోయబడ్డాది ఆ మానుకొండబడదా. అలాగే మందసము ఎలాగ ఉండాలో అలా ఉండటానికి అంత శుభ్రంగా పోయబడాలి, మందసముగా తయారు చేయబడాలి, నడిసి పనిగా బంగారు రేపు పొదలబడ్డాలి కదా. ఇలాంటి జీవితము కలిగి ఉండటానికి పరిశుద్ధ గ్రంథమే మనకు దేవుడే మన కొరకు ఈ మాట రాయబడి ముగింపు లేకొచ్చినప్పుడు ఇక్కడ యేసు రక్తము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనం, 22వ వచనం, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనం చదవడమా. జీవవృక్షములకు హక్కుగల వారై బొమ్మలకుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఎదుర్కొన్న వారు ధన్యులు. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట మరి యేసు రక్తము ఏం చేస్తున్నది? జీవవృక్షానికి, జీవవృక్షములకు హక్కుగల వారై బొమ్మల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు. ఏ హక్కు సంపాదించుకోవాలా ఈ పెళ్లి కుమార్తె? ఏ హక్కు సంపాదించుకోవాలా ఈ మగస్సు అంటే పట్టణంలోకి, పరలోక పట్టణంలోకి ప్రవేశించడానికి 12 గుమ్మాల నుంచి ప్రవేశించాలా. 12 గుమ్మాల నుంచి వెళ్ళడానికి మరి జీవవృక్షములకు హక్కుగలవారై అక్కడ ఉన్న జీవవృక్షపు పళ్ళు తినడానికి మరి మరణం పోగొట్టుకొని సజీవులుగా ఉండటానికై ఆ పట్టణంలోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుక్కుని వారు ధన్యుడు. ఇప్పుడు ఏమి తినాలా? మరి జీవవృక్షాలు తినాలా కదా. ఈ జీవవృక్షాలు తినడానికి ఏం ధరించాలా అంటే వస్త్రములు ధరించి అన్న వస్త్రములు ఉతుక్కొని వారు ధనుడు, తమ వస్త్రములు ఉతుక్కొని వారు ధనుడు. ఈ విధంగా మలినమైన వస్త్రం లేకుండా మరి పరిశుద్ధమైన వస్త్రము ధరించుకొని వారు ప్రయాణం చేయాలని చెబుతూ
ఏమంటున్నాడు? జీవ వృక్షములకు హక్కుగల వారై మరి గుమ్మముల గుండా ఆ యొక్క త్రోవలో నుంచి ఆ యొక్క ద్వారంలో నుంచి పరలోక పట్టణాన్ని ప్రదర్శించడానికి తమ వస్త్రములు పెళ్లి విందులోకి వెళ్ళినప్పుడు మరి వస్త్రములే కానీ వేళ వచ్చితమని గద్దించి ఆ యజమాని అంటారు ఈ నివేశండి అని చెప్పారు. అలాగే పరలోక పట్టణంలోకి వెళ్ళాలంటే వస్త్రాలు సంపాదించుకోవాలా? అవి ప్రవహించే వస్త్రాలు ఉంటాయి కనుక ఆ విధంగా ఆయుధముతో చెప్పబడిన వారే మరి ఉండి తన ప్రియుడాలని మరి ప్రభు ఈ విధంగా పలకరిస్తూ బండ సందులో నా పావురమా, పేట పీటలను ఆశ్రయించిన నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనేము, నీ స్వరము నాకు వినబడనేము. రెండవ అధ్యాయం ప్రకటన 2వ అధ్యాయం 14వ వచనంలోకి వచ్చినప్పుడు ప్రభు అంటున్నాం, పెళ్లి కుమార్తెను ఏమంటున్నారంటే, నా పావురమా నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిము, నీ స్వరము నాకు వినబడనిము. ఈ విధంగా మరి ప్రభు యొక్క రక్తమునందు కలగబడి మరి ఆ ఆయుధంతో చెక్కబడి ప్రియురాలిగా మారి బండ సందులో ఎగురులా పావురమా. ఇక్కడ బండ ఎవరంటే యేసయ్య. ఈ బండకు సందు 5 గాయాలు 3 మేకుల చేత కట్టబడి గలగతా పండపై కాళ్ళు అల్లుగా రక్తమెల్లా కారుచుండెను పాలకును యేసు జాని పారుచుండెను మందసంద్రులను ఆశ్రయించి అంటే ప్రభు ఈ లోకానికి వచ్చి చేర్చబడి 5 గాయములు చేర్చబడి నా సందులే ఆ బండ సందులు. ఆ సందులలో ఆ 2 చేతుల్లో ఉన్న గాయాలు, 2 కాళ్ళలో ఉన్న ఆ గాయాలు, పక్కలో ఉన్న ఈ గాయము మొత్తం కూడా బండ సందులు. బండల ఆ బండ తెలిస్తే మొదటి కోరింది రాసిన పత్రిక 10వ అధ్యాయం 4. ఆ బండ క్రీస్తే కనుక ఆ బండ సందులో ఈ చేరి ఈ పావురము ఆ బలాన్ని పొందుతున్నది కనుక మరి ఆ 5 గాయములు ఏం సంపాదించుకుంటున్నది అంటే ఆ గాయాలను జాలించి తలంచి స్తుతించి ప్రార్థించి బలము సంపాదించుకుంటుంది. యేసు రక్తంతో కడగబడుతున్నది కనుక ఈ యొక్క గాయముల నుంచి మన యొక్క జీవితాన్ని భద్రపరుచుకుని ఆ గాయపు రంధ్రంలో దాక్కుని పేటపీటలను ఆశ్రయించు మరి ఆ పేటపీటలను ఆశ్రయిస్తూ సజీవయాగమైపోతున్న నీ స్వరము మధురము అంటున్నా, నీ ముఖము మనోహరము. ఎంత గొప్పని స్థితి అండి! ఎలాంటి ఆధ్యాత్మికమైన జీవితంలో పెళ్లి కుమార్తెను పోలుస్తూ పెళ్లి కుమార్తెతో మాట్లాడుతూ నీ స్వరము మధురం అన్నమాట ప్రభు వారే చెబుతున్నారన్నమాట. ఎందుకంటే ఆశ్రయించిన అది పంట సందు. అలాగే ముగింపులోకి వచ్చినట్లయితే ఏమీ నేరము లేక ఇది దేవుడు మనకిచ్చే ఆశ్రమై ఉన్నది, దేవాశ్రమై ఉన్నది కనుక బండ సందులు చేరి దైవజ్ఞానంలో ఆ సందులను ఆశ్రయించి ఆ గాయాన్ని ఆశ్రయించినట్లయితే పరిశుద్ధ జీవితం పొందుతాము, రక్తంతో కడగబడతాము. అక్కడనే నివాసం చేస్తున్నాడంటే ఈ పావురము కలంకం లేని పావురము, పెళ్లి కుమార్తెగా సిద్ధపడే ఈ పావురమే 5 గాయాలను ఆశ్రయిస్తున్నది. ఆ గాయకు లో ఉండి ప్రభుని ధ్యానిస్తున్నది కనుక అట్టి ఘనత కలిగిందిగా కనపడుతున్నది కనుక ఈ ఆయుధములు మనం కూడా ఉపయోగించుకోవాలా. ముగింపులోకి వచ్చినప్పుడు పెళ్లి కుమార్తె వస్త్రములు ఉన్నాయి. ఈ పెళ్లి కుమార్తె
సిద్ధపడి పెళ్లి విందులకి వెళ్ళాలంటే వస్త్రం లేకుండా వెళ్ళడానికి లేదు. అపొస్తలుల కార్యం 16:30-31 చెప్పబడింది. రక్షణ వస్త్రం అవసరము, నీతి వస్త్రము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:14 చూసినట్లయితే నీతి వస్త్రం సంపాదించుకోవాలా. అలాగే పోతే మూడవదిగా మరి స్థితి వస్త్రం సంపాదించుకోవాలా. దానికి కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 30వ వచనము. అలాగే సంతోష వస్త్రం సంపాదించుకోవాలా. అలాగే ప్రశస్త వస్త్రం శోభిత వస్త్రం, మహిమ వస్త్రము సంపాదించు. ఈ వస్త్రములన్నీ కూడా పొంది దేవుడి దాకా సిద్ధపడే ఘనత పెళ్లి కుమార్తెగా సిద్ధపరచడం మనందరికీ దేవుడు ఆయన రాకడకు సిద్ధపడే వసకై మనందరికి దయచేసి వేగం ఎక్కించుకొని ఆయన మహిమ పొందును కాక.